ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి సంక్షేమ పథకాలే కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు కూడా ఉన్నతమైన చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా P4 సిస్టాన్ని స్టార్ట్ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశాం. ఈరోజు కడప హెడ్ క్వార్టర్స్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు మరి ఇన్ఛార్జీలు మరి అధికారులు అందరితోనూ ఈరోజు చర్చించాం. నియోజకవర్గం వైపుగా అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది బంగారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరం, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా మేము అభివృద్ధి చేయాలి, ఏ సెక్టార్ని అభివృద్ధి చేయాలి, అగ్రికల్చరా లేకపోతే ఇండస్ట్రియలా, మరి ఏ విధంగా అయితే అక్కడున్న ప్రజలు ఏ విధంగా అయితే లబ్ధి పొందగలరు, ఏ విధంగా అయితే ఆర్థికంగాను విద్యాపరంగా వైద్యపరంగా ఏ విధంగా అయితే మెరుగుపడగలని అధికారులతోనూ మరి అందరితోనూ చర్చించాం. ఒక మంచి డిస్కషన్ జరిగింది, ఒక ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే సుమారుగా కడప జిల్లాలో ఇప్పటికీ గుర్తించిన కుటుంబాలు సుమారుగా 75,000 కుటుంబాలు కడప జిల్లాలో గుర్తించబడ్డాయి. కడప జిల్లాలో 75 బంగారు కుటుంబాలని మరి అదే వైజ్గా ఒక సెక్రటరియట్ లెవెల్లో అంటే సచివాలయం స్థాయిలో ఆ కుటుంబాలకి ఏం అవసరం, విద్య అవసరమా, వైద్యం అవసరమా, అగ్రికల్చర్ పరంగా వాళ్ళకి ఏమైనా చేదోడు వాళ్ళలో ఉన్న స్కిల్లు బయటికి తీసి వాళ్ళకు ఉపాధి సృష్టించగలమా అన్న విషయాన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అదేవిధంగా మరి మార్గదర్శకులు కూడా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషుల గురించి తెలిసిన వ్యక్తి, మానవత్వం తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే ఆ గ్రామంలో పుట్టి పెరిగి విద్యావంతులై ఇతర దేశాల్లో సెటిల్ అయిన వారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరో ఒకరు వాళ్ళ స్థాయికి తగ్గట్టు డబ్బిస్తానే కాదు వాళ్ళు ఏదో విధంగా పేద ప్రజలకు ఏ విధంగా వారిని అభివృద్ధి చేయగలరు అనే గొప్ప సంకల్పంతో ఈ P4 సిస్టాన్ని మొదలుపెట్టారు. మరి మేము కూడా బంగారు కుటుంబాన్ని సెలెక్ట్ చేసాం. బంగారు కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఏ కుటుంబానికి ఏం అవసరం కూడా డీటెయిల్గా ఇచ్చి మరి ఇది ఏ విధంగా అయితే సామాన్యమైన ప్రజల్ని ఉన్నత స్థాయికి ఎదగాలి, డబ్బిస్తే కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ ఉన్నతమైన చదువుకోవాలంటే మనం ఏ విధంగా మరి వీరికి ఏ విధంగా బిలో BPL వారికి ఏ విధంగా మనము అవకాశం ఇవ్వాలి, ఏ విధంగా సాయపడగలం అనే విషయాన్ని మేము ఈరోజు చర్చించాం. అదేవిధంగా మార్గదర్శకులు కూడా చాలామంది ముందంజలో ఉన్నారు. ఎందుకంటే మార్గదర్శకులు చేసేవారు సేవ చేయాలి, ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలనే వారు చాలామంది ఉన్నారు. వారికి మేము ఏ విధంగా మేము చేయగలం అనేది దిశ లేక చాలామంది ఏ విధంగా సహాయపడాలో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ P4 సిస్టమ్ పెట్టడం వల్ల చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. మేము కొంతమంది పిల్లల్ని ఉన్నత విద్య చదివిస్తాం, కొంతమందికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీస్తే మేము ఏ విధంగా వాళ్ళకి సాయం చేయగలమో కూడా తెలుపుతామని దాతలు కూడా ముందుకు వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరొకసారి కూడా మండల స్థాయి నుంచి మరి నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మళ్ళీ కూడా మేము రివ్యూ లోకల్ ఎమ్మెల్యేస్తోనూ మరి స్పెషల్ ఆఫీసర్ని వేసాం, వాళ్ళతో కూడా మరొకసారి కూడా రివ్యూ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఉపాధి సంపద సృష్టిస్తూ, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతూ, ఒక పక్క ప్రజలందరూ బాగుండాలని మొన్నటి రోజు యోగాంధ్ర కూడా చేయించాం. ఎందుకంటే యోగా చేయడం వల్ల కూడా ప్రజలందరికీ చాలా అవసరం ఈ కలుషితమైపోయిన వాతావరణంలో. దానితో పాటు P4 నిజంగా ఇది చాలా చాలా గొప్ప విషయం, గొప్ప నిర్ణయం. ఎందుకంటే పేదవారిని కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దిశను మేము అందరం కలిసి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇది సక్సెస్ఫుల్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.